సో గాయ్స్ ఇది హాలండ్ పార్క్. సో పార్క్ అంటే కానీ అడవిలాగా ఉందన్నమాట మొత్తం. ఇదంతా ఒక అడవిలాగా ఉంది. నేనే చూడండి ఇంకా అడవిలో అరుపులు అంట మొత్తం. ఇదంతా ఒక ఫారెస్ట్ లాగా ఉందన్నమాట మొత్తం. సో స్టార్టింగ్ అదంతా ఉంది. ఒక డిఫరెంట్ లీవ్స్ అయితే ఉన్నాయి ఇక్కడ. లీవ్స్ చాలా సీజనల్ లీవ్స్. ఇదంతా సీజనల్ క్లైమేట్ ఉంటుంది కాబట్టి ఇదంతా సీజనల్ లీవ్స్ అనమాట. ఇవి మొత్తం చెట్లు. దానికి తోడు గడ్డి కూడా వస్తూ ఉంటుంది. గ్రాస్, వేస్టేజ్ ట్రీస్, గ్రౌండ్ ట్రీస్ వస్తాయి అన్నమాట వర్షానికి. ఇదంతా ఓపెన్ ఏరియా మొత్తం. అండ్ ఇక్కడ వచ్చి డస్ట్బిన్ అయితే ఉన్నాయి, 2 డస్ట్బిన్స్. ఇదంతా వాకింగ్ ట్రాక్స్, జాగింగ్ ట్రాక్స్ అనమాట. ఇది మనం ఎప్పుడు కూడా నడిచేటప్పుడు ఈ నేల మీద నడవాలి. ఇక్కడ లండన్లో ఎక్కడ నడిచినా కూడా ఫుట్పాత్ మీద నడవాలన్నమాట. ఎప్పుడు గ్రాస్ మీద నడవకూడదు. పరిగెత్తచ్చు అందమైన అమ్మాయిలు అయితే. నేను పెట్టుకున్నా అంటే ఇంకా అవును, అక్కడ పరిగెత్తున్నారు కదా. సరే. సో జాగింగ్ ట్రాక్ అంతా బాగుంటుంది. ఇక్కడ దగ్గరలో ఉన్న వాళ్ళు కెన్సింగ్టన్, రాయల్ బోరో ఆఫ్ కెన్సింగ్టన్ అనమాట. సో ఆ ఏరియాలో ఉన్న వాళ్ళకి ఇది బాగుంటుంది అనమాట మొత్తం. సో అంతా ఓపెన్ గ్రాస్. ఇది జస్ట్ చిన్నపిల్లల ఫుట్బాల్కి కానీ, బర్డ్స్కి కానీ కూర్చోడానికి అక్కడ బెంచెస్ ఉన్నాయి చూడండి. చాలా చోట్ల బెంచెస్ ఉన్నాయి. ఇక్కడ బెంచెస్ ఏంటంటే కూర్చోవచ్చు అనమాట. కూర్చోడానికి బెంచెస్ అన్ని. ఇదంతా లోకల్ పార్క్ కాబట్టి ఇప్పుడు పర్సనల్గా ఉంటుంది. తీయచ్చో లేదో కుదిరినప్పుడు తీస్తాను. ఇంకా వేరే ఉన్నారా? సో ఇదంతా ఒక సైకిల్ ట్రాక్ లాగా, వాకింగ్ ట్రాక్ అనమాట మొత్తం ఇది. సో అక్కడి నుంచి వచ్చిన వాళ్ళు అక్కడ బెంచెస్ అయితే ఉన్నాయి చూడండి. ఆ బెంచెస్ మీద కూర్చొని చూసుకోవచ్చు. అని నడిచేటోళ్ళకి ఇదంతా ఒక ట్రాక్ అయితే ప్రొవైడ్ చేశారు వీళ్ళు. వాకింగ్ ట్రాక్ ప్లేన్ సింపుల్ ఉందన్నమాట. ఇక్కడ బిల్డింగ్స్ కూడా ఇట్లాగే ఉన్నాయి, సేమ్ వుడెన్ కాబట్టి అన్ని వుడెన్ బిల్డింగ్స్ మొత్తం. హాస్టల్ ఇది హాస్టల్ అంతా. యా. సో ఇది ఒక గేట్. అక్కడ ఫౌంటైన్ కూడా ఉందన్నమాట. సో వాటర్ ఫౌంటైన్ ఇక్కడ. మ్యూజికల్ ఫౌంటైన్ కాదు ఇది, వాటర్ ఫౌంటైన్. ఇది ఒక నేచర్ అనమాట, ఎంజాయ్మెంట్. మళ్ళీ ఇదంతా గ్రాస్. ఎక్కువ గ్రాస్, గ్రీనరీకి ప్రిఫరెన్స్ ఇస్తారు. అందుకే ఇక్కడ ఫ్రెష్ క్లైమేట్ ఉంటుంది ఎప్పుడు కూడా. ఇదంతా ఫారెస్ట్. పార్క్ అన్నారు కానీ ఇది ఒక ఫారెస్ట్, చీకటి ఫారెస్ట్. ఇదంతా హాస్టల్సే మొత్తం. మొత్తం బెడ్స్, రూమ్స్, బాక్స్ టైప్ రూమ్స్ ఉన్నాయన్నమాట మొత్తం. ఐ థింక్ అన్ని వేకెన్సీస్ ఉన్నాయి ఇవన్నీ మొత్తం. సో ఇది కూడా ఒక వాకింగ్ ట్రాక్. ఇది మొత్తం ఏరియా అంతా ఒకలాగే ఉందన్నమాట. గ్రాస్, రోడ్, ట్రీస్ అండ్ బిల్డింగ్స్ మొత్తం. ఇక్కడ వాష్రూమ్స్ కూడా ఉన్నాయి. జెంట్స్ అండ్ లేడీస్కి సపరేట్గా వాష్రూమ్స్ కూడా ప్రొవైడ్ చేస్తారనమాట ఇక్కడ. సో ఎమర్జెన్సీ అయినప్పుడు వెళ్ళడానికి కూడా ప్రొవైడ్ చేస్తున్నారు వీళ్ళు. ఇక్కడ పార్కులో కూడా వుడెన్ స్టిక్స్ అయితే ఉన్నాయి. ఈ వుడెన్ స్టిక్స్ ఏంటంటే మనకి లోపలికి వెళ్ళకుండా ప్రొటెక్షన్ అనమాట, పిల్లలకి కానీ ఎవరికన్నా కూడా. అంటే ఆ ఏరియాలోకి వెళ్ళొద్దు అని. సేఫ్ స్టే. ఇదిగోండి హాస్టల్స్ అనమాట. ఇదేంటి, ఇది మొత్తం కాలేజ్ స్టూడెంట్స్గా. అంటే అఫోర్డబుల్ ప్రైజెస్. ఓకే. సో ఇది చూస్తున్నారు కదా ఏరియా అంతా. సో ఇక్కడ కొద్దిగా వెళ్తుంది కాబట్టి మనకి ఏరియానే కనపడుతుంది. బట్ అప్రాక్సిమేట్గా ఇదంతా ఫారెస్ట్ ఏరియా అనమాట మొత్తం. ఇది అదర్ సైడ్. ఇది వచ్చేసి ఒక అదర్ సైడ్. ఇది సో అక్కడ డాగ్స్. సో ఇక్కడ కూడా బెంచెస్ ప్రొవైడ్ చేశారు క్లాస్లో కూర్చోవడానికి. ఇక్కడ ఏంటంటే సాయంత్రం వాక్, జాగింగ్ చేశాక కూర్చోవడానికి మనకి. అండ్ డాగ్స్ కూడా తీసుకొచ్చారనమాట ఎక్కువ. సో ఈవినింగ్ టైం వాక్ కాబట్టి ఇది డాగ్స్ అయితే ఎక్కువ ఉన్నాయి ఇక్కడ ఆడుకోవడానికి, పిల్లలకి కానీ పెద్దవాళ్ళకి కానీ. అదంతా ప్లే గ్రౌండ్ ఇది మొత్తం. ఎలా బిహేవ్ చేస్తుంటే ఆదంలో బిహేవ్ చేస్తాం కిక్ మూవీలో. అంటే నేను బాగోలే క్యారెక్టర్. సో చూస్తున్నారు కదా ఇదంతా ఓపెన్ ఏరియా మొత్తం.
సో క్రికెట్ కానీ వాలీబాల్ కానీ అన్నీ అనమాట. సో అక్కడ క్రికెట్ అయితే ఆడుతున్నారు, ప్రాక్టీస్ చేస్తున్నారు. అండ్ ఇక్కడ వచ్చేసి మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డాగ్ బ్రీడ్స్ అయితే ఉన్నాయన్నమాట. అక్కడ జర్మన్ షెపర్డ్, లాబ్రడార్ వెళ్ళింది, ఇప్పుడు రాట్ వీలర్ కూడా ఉంది, అక్కడ బాక్స్టర్ అవన్నీ ఉన్నాయన్నమాట ఇక్కడ. సో ఇక్కడ డాగ్ చూస్తున్నారు కదా, ఇది వచ్చేస్తుంది, ఇది చుంచుది. సో ఈ బ్రీడ్ అయితే చూస్తున్నారు కదా, అదేదో మింగింది ఏదో నాకు అర్థం కాలేదు, చిహాద్ బ్యూరో అంటే. సో ఇది కూడా ఒకటి ఉందన్నమాట. అక్కడ చూస్తే జర్మన్ షెపర్డ్స్ ఉన్నాయి, లాబ్రడార్స్ ఉన్నాయి, అండ్ అక్కడ వచ్చేసి సెయింట్ బర్నార్డ్ కూడా ఉంది, అండ్ బుల్డాగ్ కూడా ఉందన్నమాట అటు సైడ్. చూస్తున్నారు కదా, మీకు చూపిస్తాను జూమ్ చేసి, ఇది కొంచెం చూడండి. సో అవి ఏంటంటే ఆడుకుంటూ ఉంటున్నాయి కదా, సో ఈ అమ్మాయి ఆడిస్తూ ఉంది ఇక్కడ. అండ్ ఈవినింగ్ టైం కాబట్టి ఫైటింగ్ అనమాట. ఇంటికి వెళ్తే మళ్ళీ మామూలు అక్కడ ట్రైనర్ కూడా ఉన్నాడు, వాళ్ళ ఓనర్స్ కూడా ఉన్నాయన్నమాట. ఇక్కడ మీకు కనపడుతూ ఉంటుంది కదా, ఇక్కడ దగ్గరికి వెళ్ళి తెద్దామంటే వాళ్ళు ఒప్పుకుంటారు లేదా అని చెప్పి. ఇంకోటి కొన్ని ఫెరోషియస్ డాగ్స్ ఉన్నాయి, 2 ఉన్నాయి ఫెరోషియస్ డాగ్స్ అటు సైడ్. అది కానీ మీద పడిందంటే మింగిపోద్ది ఇక్కడ నాకు అని చెప్పు ఇంకా సైలెంట్గా కూర్చున్నాను అనమాట ఇక్కడ. అక్కడ ఓనర్లు నించున్నారు కాబట్టి ఈ బెంచ్లో డాగ్స్ కూర్చొని ఆడుకుంటున్నాయి అవి. సో ఇదనమాట. వెనకాతలు వచ్చేసి స్టేయింగ్కి, కుకింగ్కి సంబంధించిన సేఫ్ స్టే సంబంధించిన ఫుడ్ అయితే ప్రిపేర్ చేసే హాల్స్ అయితే ఇక్కడ చూస్తున్నాయి. అండ్ ఓపెన్ గ్రౌండ్ కూడా ఉంది అక్కడ వెనక సైడ్. ఇదంతా ఓపెన్ పార్క్, అండ్ అక్కడ వచ్చేసి ఓపెన్ గ్రౌండ్ అయితే ఉందన్నమాట. మొత్తం ఈవినింగ్ వాకింగ్ చేసేటోళ్ళకి ఇదంతా బాగుందన్నమాట మొత్తం. సో అది ఫ్రెండ్స్, మీకు నచ్చిందని అనుకుంటున్నాను వీడియో అయితే. సో అది ఫ్రెండ్స్, వీడియో అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను. సో ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇది హోలాండ్ పార్క్ గురించి మొత్తం అనమాట. సో అంత తిరిగిన ఇదే ఉంటుంది. అక్కడ గేమ్స్ ఆడుకోవడానికి ప్రాక్టీస్ నెట్స్ కానీ, ఓపెన్ పార్క్ అన్న పెద్దవాళ్ళకి వాకింగ్ చేసుకోవడానికి, జాగింగ్ కానీ, చిన్నపిల్లలు ఆడుకోవడం కానీ, పెట్ యానిమల్స్కి ఈవినింగ్ టైం లీజర్ టైం యాక్టివిటీకి కానీ. అండ్ ఇక్కడ హాస్టల్స్ ఉన్నాయండి, వాష్రూమ్స్ కూడా ఉన్నాయన్నమాట. ఇక్కడంతా ఈ ఏరియాలో వచ్చేసి టాప్ స్పాట్ అంట ఇది, అది. సో ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి.